ఏమంటివి జాతి నిబంధన సుతసుతనకు ఇంద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అంటువా? నీ తండ్రి భరతరాజును చెండమెట్టిది. అది జుముక్షాకరమైన నీతంభావం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదేవి కదా, నీది కులము. ఇంత ఏదా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రుడైన బరాగను జన్మించలేదా? నాతో చెప్పిందివేమయ్యా? నా వంశములకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యుడు ఉర్వశీపుత్రుడు కాదా? అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలమునే పరాశరుని, ఆ పరాశరుడు కొల్లపరిచిన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు పితారాములైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిల్లతండ్రి పాండురాజును తన ఇంటి దారితో ధర్మ నిర్మాణుడనే మీతో కీర్తింపబడుతున్న ఈ విదుర దేవుని కలలేదా? సందర్భాలను బట్టి క్షేత్రవీయ ప్రామాణ్యములలో ఏనాడో కులహీనమైన మా కురువంశము ఏనాడో సంకురమైనది కాగా నేడు కులము అను వ్యర్థ వ్యాధమిందులకు ఓహో రాజరికమా అర్హతలు నిర్ణయించినది. ఆయనను మా సామ్రాజ్యంలో సంపద విరామముగా వెలువడుతున్న ఈ అంగరాజ్యములకు ఇప్పుడే ముద్దావిస్తుండి గావించుచున్నారు. సోదరా దుశ్శాసన, అనంతర రత్నశక్త కిరీటమును తీసుకొని రమ్ము. మామా కాంతాల సార్వభౌమ సురిచరమణమయమనిత దువన సింహాసనమును తెప్పింపుడు. పురుషనులారా పుణ్యభాగీరథి నదీ ద్వయమును అందుకరుడు. వంగమానులారా ఈ కర్ణరాజును కైలాసము గావింపుడు. పుణ్యాంగనులారా ఈ రాజాసుని కపాల భారత కస్తూరి దేహము తీర్చి అవతర సుగత పరిపాల దౌలత్ ధార కష్టమైన ప్రభావించోడి నేను సకల జనాల సమూహ మధ్యమున భూతల పరిరక్షణీయమైన ఈ రథమున శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కులములు శాశ్వతముగా సమూలముగా ప్రక్షాళన గావించదా. మయసభలో దుర్యోధనుడి పరాభవం. ఎంత బరువులెత్తించడము మరపునకు రాక నా హృదయశల్యాయమానమునే నా కర్ణపటములు పయ్యలు చేయించున్నవే. అహో క్షీరావారాధి జనితారక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత రాజ్యములకు తౌరయుండనై నిజముత వీర ప్రకంపిత చతుర్దశ మూల సురవరేణులకు శతసోదరులకు అగ్రజుండనై పరమేశ్వర మాలామృత పరశురామ సద్గురు ప్రాప్త రాధేయుడైన రాధేయులకు మిత్రుండనై మానవరుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క ఆడది పరిచారిగా వరుడై పగలబడి నవ్వుడయా. అహో తన పదులతో సూర్యుడకు నన్ను బావగా సమ్మానింపగా గృహిణీ ధర్మ పరిస్థితి అయి లక్షా విముక్తి అయి ఆ పండగి ఎత్త ఎదుట ఏలకేది చేయవలే. అహో అయినను ఆ వయసు మారిన బామకు ఎక్కే ఈ సిక్కే పగల ముందుక పగల్ని రెచ్చిన గడసిచ్చితో పచ్చి వైభవమున తేలించు ఆలి తేలి చేసిన మాత్రమున నేనేలగడగడా మనవలే. ఊర కుక్క ఉచిత జ్ఞానముతో ఎత్తి కూదలునా అని సిరి పెట్టుకున్నా ఈ లోకము నన్ను ఏమనకుండా ఉండునా. అయ్యో అయినను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి నేనేల రావలే. వచ్చింది పో దివిరత్న శోభేదమై సర్వత్ర సంక్షోభితమైన ఆ మయసభాభవనము నాకేలా విడిది కావలే. అయినది పో అందు చిత్ర విచిత్ర లావణ్య లహులతో ఏనులారు సుభుక్ష నాకేల కర్గమలే. కలిగినది పో సకల కోడీర రోజిత రక్తప్రభానీరాజితమైన నా పాదపద్మము ఏలా అపప్రవించవలే. ఏ తత్సమయమున ఆ పాతకి పాంచాలి
ఏల రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఆ జన్మ శత్రువులనే అర్జించిన మమ్ములను అవమాన బహుమాన జీవాలను దక్కవలసిందని మామా. విముకుని సుముకుని చేసి మమ్ముటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విభవాసత్యములు ఏమైనవి మామా? గాంధారి సుధామాసులనై మానాతి మానవర్జితులనై ఈ పరిహాస పాత్రమైన బ్రతుకోపలేక మనుడయా లేదా మర్యాదాతిక్రమణంతో మరణించుడయా? ఆడదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడని అపకీర్తి ఆపైన వేరబడియా? ఇప్పుడు ఏది కర్తవ్యము? మనుడయా, మరణించుడయా? ఏది కర్తవ్యము?